రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12:21 తీయండమ్మా త్వరగా. రోమ 12:21 చదవడమ్మా. కీడు వలన 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును ఏంటండి? కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా జయించాలట? దేవుని బిడ్డలు ఎలా జయించాలట? మేలు చేత జయించాలట. ఎంత కష్టం ఇది! మన మీద కీడు చేసేవారికి వెంటనే మన మనసు ఏమంటది? వాడు ఒక్క దెబ్బ కొడితే నువ్వు 2 దెబ్బలు కొట్టావు. ఇది ఈ లోకం మనకు నేర్పిస్తుంది. ఈ లోకం ఏం చేస్తుంది? వాడు ఒకటి తిడితే 2 తిట్టు. అయితే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదే నా బ్రతుకు అనుకున్నవాడు అట్టనే బతకాల. ఎట్లా? ఈ భూమి మీదే నా బ్రతుకు అనుకున్నవాడు ఎట్ట బతకాలా? కొట్టినవాడికి 2 దెబ్బలు కొట్టాలా, తిట్టేవాడిని 2 ఎక్కువ తిట్టాల. ఎప్పుడు? ఈ భూమి మీదే నా బ్రతుకు, ఇక మరణము తర్వాత నాకు బ్రతుకు లేదు, ఉన్నది ఒకటే పుట్టుక. కొంతమంది అంటున్నారు ఈ మధ్య ఏమంటే, ఉన్నది ఒకటే జీవితం, ఈ జీవితంలోనే నువ్వు తాగి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇక మళ్ళీ జీవితం లేదు కదా, ఇప్పుడే పుట్టావు కదా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మరణం తర్వాత జీవితం ఉందని తెలియదు కాబట్టి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి మరణము తర్వాత జీవితం ఉన్నది. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఈయన పెద్ద చూసొచ్చాడయ్యా మరణం తర్వాత జీవితాన్ని. అబ్బా ఏం చెప్తున్నాడు, మనం నమ్మాలి. మరణం తర్వాత జీవితం ఉంటా, నువ్వు చూసావా అంటాడు. పనులు నేను చూడలేదయ్యా, మరి చెప్తున్నా. సరే, నువ్వు అన్నావు కదా మరణం తర్వాత జీవితం ఉంటే నువ్వు చూసొచ్చావని. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఏదైనా పని చెప్పారనుకోండి, ఉదాహరణకి అంటాడు, ఏమంటాడు? కొడుకు ఏమంటాడు? రేపు వెళ్తా అంటాడు. ఎప్పుడు వెళ్తాడంట? చెప్పండి. ఎప్పుడు? రేపు వెళ్తాడు. రేపు చూసావా? రేపు నువ్వు చూసావా? రేపు ఉందో లేదో నీకు తెలుసా? రేపు మరలా నీవు ఉందో లేదని నువ్వు ముందుగా చూసి చెప్పావా? ఎట్ట చెప్పావు? రేపు ఉందో లేదో ముందుగా ఎన్నట్టు చెప్పావు? వచ్చే నెల చేస్తా అని ఎట్ట చెప్పావు? వచ్చే సంవత్సరం చేస్తా అని ఎట్ట చెప్పావు? నువ్వు చూసావా? చూడలా. కానీ నీ మనస్సాక్షిలో నువ్వు నమ్ముతున్నావు రేపు ఉంటుందని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. నేను ఎవరిని నమ్ముకున్నాను? యేసు ప్రభువు నమ్ముకున్నా. హల్లెలూయా. నేను యేసు ప్రభువు నమ్ముకున్నా. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను పై నుండి దిగి వచ్చిన వాడని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. నేను నమ్ముకుంది వేరే వ్యక్తినైతే నువ్వు అడగచ్చు, నేను నమ్ముకుంది ఎవరిని? యేసు ప్రభువుని. యేసు ప్రభు ఏమన్నాడు? నేను పై నుండి దిగి వచ్చిన వాడిని అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? మరణమును దాటి నిత్య జీవములోకి మిమ్మల్ని తీసుకుని వెళతానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి? ఎవరూ చెప్పనటువంటి నిత్య జీవాన్ని గురించి నా యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఎవరూ చెప్పనటువంటి మరణము తర్వాత జీవితమును గురించి క్రొత్త నిబంధనలు మనం చదివితే ఎవరు చెప్పలేదు ఈ ప్రపంచంలో, నా యేసయ్య మాత్రమే చెప్పాడు. పాపానికి ఎలాగ శిక్ష ఉంటుందో ఆ శిక్షను నా యేసయ్యే భరించాడు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి ఇప్పుడు యేసయ్య చెప్పినటువంటి మరణము తర్వాత జీవితం ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యము నిజమైనదే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు మీరు ఈ భూమి మీద నా బిడ్డలుగా ఉన్నారు కదా, మీరు కీడు చేసిన వారికి కీడు చేయక, ఏమంటున్నాడు? కీడు చేసిన వారికి కీడు చేయక మేలు చేత కీడుని. ఏంటిది నాయన, ఎంత కష్టం ప్రభు. కీడు చేసేవాడికి మేలటి చేయాలా? నా వల్ల కావట్లేదు. మీ గురించి కాదని చెప్పేది, నా గురించి చెప్తున్నా. నా వల్ల కావట్లేదు ప్రభు. నన్ను తిట్టేవాళ్ళని నాకు కోపం వస్తుంది కదా. ఎవరైనా తిడుతున్నారనుకో, నా మీద నిందలేస్తున్నారు, నా మీద నేను చెయ్యనిది కూడా చేశానని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద నాకేమొస్తుంది? కోపం వస్తుంది కదా. వస్తుందా రాదా?
కానీ దేవుడే ఉన్నాడు, నువ్వు కోప్పడకూడదు. హల్లెలూయా. నువ్వేం చేయకూడదు? కోప్పడకూడదు. నిజమే, అతను నింద వేయటము నిజమే, అతను నా మీద కీడు చేయడము నిజమే. దేవా నువ్వు చూస్తావు? అవును నేను చూస్తున్నాను. దేవుడే ఉంటాడు, నేను చూస్తున్నాను. వాళ్ళు నిందిస్తున్నారు, నేను చూస్తున్నా. వాళ్ళు కీడు చేస్తున్నారు, నేను చూస్తున్నా. కానీ నువ్వు మాత్రం ఏం చేయకూడదు? కోప్పడకూడదు. ఎందుకంటే నీవు కానీ కీడు చేస్తే నా ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావు. ఏమంటున్నారు? నువ్వు కీడు చేస్తే నా ఆశీర్వాదాలు నీకు రావు. ఎందుకంటే అతను కీడు చేస్తున్నాడంటే అతను అన్యుడు. అతను కీడు చేస్తున్నాడంటే అతను అపవాది చేత బంధింపబడిన వాడు. అతను కీడు చేస్తున్నాడంటే అతనికి దేవుడి గురించి తెలియదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టున్నాడు. కానీ నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు కీడు చేస్తే దేవుడి ఆశీర్వాదాలు రావు. నువ్వు మేలు చేస్తేనే దేవుడి ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదవండి అమ్మా. 5:44. యేసుప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఏమన్నా అండర్లైన్ చేసుకోండి. ఏమంటాడు? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. అమ్మా ప్రార్థన చేయండి, హింసించు వారి కొరకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని? ఏంటి ప్రభా ఇది? హింసిస్తున్నాడు ప్రభా, ప్రార్థన చేయి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. అయ్యా శత్రువయ్యా, నేను ఏ పని చేస్తుంటే ఆ పనిలో అతడు ఏం చేస్తున్నాడంటే వైరు లాగుతున్నాడయ్యా, నా టైరు కోస్తున్నాడయ్యా, నాకున్న వస్తువులన్నింటి పాడు చేసిపోతున్నాడయ్యా. రాత్రిపూట వస్తాడు. నేనేదో పొలం వేసుకున్నానయ్యా, పొలం వేసుకుంటే రాత్రి వచ్చి అక్కడ ఏదో చల్లిపోతున్నాడయ్యా, ఆ పొలం ఎదగకుండా అయిపో. శత్రువయ్యా, నేను ఏ పని చేస్తున్నా కీడు చేస్తున్నాడయ్యా అంటే యేసుప్రభు అంటాడు, మీ శత్రువుల గురికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు క్రొత్త నిబంధన జనం. హల్లెలూయా. పాత నిబంధన జనం కాదు. పాత నిబంధన అంటే తెలుసా? కంటికి కన్ను, పంటికి వాడు ఒక ఎకరం తగలబెడితే వాడి ఎకరం కూడా నువ్వు తగలబెట్టు. పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి వారిని ప్రేమించండి. ఏడు ప్రభా, వారిని ప్రేమించమంటావేందయ్యా? శత్రువు కదా? ఎస్, శత్రువే. కానీ ఎందుకు ప్రేమించాలి? పగ తీర్చుట నా పని అన్నాడు యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా చెప్పండి. చెప్పట్లేవరు హల్లెలూయా అని? పగ తీర్చుట ఎవరి పని? ఆయన యందు విశ్వాసముంచిన వారి పాపములు ఆయన మీదకెళ్ళి, ఆయన యందు విశ్వాసముంచిన వారి రోగములు ఆయన మీదకెళ్ళి, ఆయన యందు విశ్వాసముంచిన వారి వ్యసనములు ఆయన మీదకెళ్ళి, ఆయన యందు విశ్వాసముంచిన వారి పగ కూడా మీరు తీర్చుకోవద్దు. మీ పగ ఎవరు తీర్చుకుంటారు? మీ పగ ఎవరు తీర్చుకుంటారు? చెప్పట్లేవరు. మీరేమని ప్రభువా నీ పాపం చేశానయ్యా, నా పాపాన్ని క్షమించండి. మీ పాపం ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు మీదకి వెళ్తుంది. ప్రభువా నా రోగాన్ని స్వస్థపరచండి. మీ రోగం ఎవరి మీదకి వెళ్తుంది? యేసు ప్రభు మీదకి వెళ్తుంది. పగ కూడా మీరు తీర్చుకోవద్దంట. హల్లెలూయా. పగ కూడా చెప్పండి. పగ కూడా ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి పగలు ఉన్నాయో తెలుసా? నాకు కనపడుతున్నాయి పగలు. రకరకరకరకరకర మండుతుంది. గడగడగడగడగడగా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు వాడు కనబడితేనే అంతమందిలో రగిలిపోతున్నాయి పగలు. ఎట్లా పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కానీ మా వల్ల కాదండి, మీరు భలేగా ఉన్నారే అంటారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు మహా అయితే ఒక దెబ్బ కొడతారేమో, కానీ నా దేవుడు చూసి 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 కొట్టాడనుకో దెబ్బ, వాళ్ళు ఇంకా లెగవలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చూస్తాడు 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 చూస్తాడు, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాళ్ళని వానికి హఠాత్తుగా మరణం వచ్చేస్తుంది. చదవండి, అదే రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో దేవుడే ఏం చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 19 దేవుని ఉగ్రతకు ఏంటమ్మా దేవుని ఉగ్రతకు చోటియండి. ఎందుకయ్యా మీరు పగ పెట్టుకుంటారు? భలే వాళ్ళే. దేవుడి ఉగ్రతకు చోటియండి అయ్యా, దేవుడు చూసుకుంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే, నీ దేవుడు నిజమైన దేవుడైతే, నీవు మౌనముగా ఉంటే నీ పక్షముగా దేవుడు దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు చోటియే. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి చెప్పండి, ఏమి ఇవ్వాలి? నువ్వు ఇవ్వబోదు నువ్వు దేవుడి ఉగ్రతకు. వాళ్ళు ఒకటి తిడితే నువ్వు 2 తిట్టి మళ్ళీ లోపలికి వచ్చి యేసయ్యా చూడు ప్రభు, ఆమె నన్ను తిట్టింది ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? ఊరుకో, నువ్వు కూడా 2 తిట్టావుగా, ఇంకెందుకు నాకు చెప్తావు? ఏంటి ఏమా దేవుడి ఉగ్రతకి ఏమి వేయాలి? చోటి. నువ్వు మౌనంగా ఉండు. చదువు, తర్వాత చదువు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అయితే ఏం చేయమంటావు ప్రభువా అంటే, నీ శత్రువుకి భోజనం పెట్టు. హల్లెలూయా. అమ్మో, ఏంటి యేసుప్రభు ఏం చెప్తున్నాడు చెప్పాలి? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ శత్రువుకి వందనాలు చెప్పు, నీకు కీడు చేసేవారికి భోజనం పెట్టు, నీ కీడు చేసేవారికి మంచి నీళ్ళు. అంటే నిజంగా చెప్పండి, దేవుని బిడ్డలారా, మామూలు కాదు, దేవుని బిడ్డలు మామూలు కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అంటే ఎట్లుండాలి తెలుసా బాబోయ్? వాక్యము నిజంగా నువ్వు కానీ పట్టుకున్నావంటే నీ పక్షముగా దేవదూతల సైన్య సమూహాలు దిగుతాయి కిందకి, భూమి మీదకి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. అర్థం కావట్లా చాలామందికి వాక్యములో ఉన్నటువంటి శక్తి అర్థం కావట్లా. దాన్ని కానీ సరిగ్గా నువ్వు కానీ ఇంప్లిమెంట్ చెయ్యి, దేవుడి యొక్క అద్భుత కార్యాలు నీ పట్ల జరుగుతాయి. నిన్ను ముట్టుకోవాలంటే గజ వణుకుతారు. హల్లెలూయా. ఎప్పుడు? దేవుడి ఉగ్రతకు నువ్వు చోటిచ్చినప్పుడు. హల్లెలూయా. ఎట్లా చోటిస్తావు? నీ శత్రువుకి కూడా నువ్వు వందనాలు చెప్తావు, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమిస్తావు, నీ శత్రువునికి నువ్వు భోజనం పెడతావు, నీ శత్రువుకు నువ్వు నీళ్ళు ఇస్తావు, నీ శత్రువుని నువ్వు మేలు చేస్తావు. నీ శత్రువుకు నువ్వు మేలు చేస్తున్నంతసేపు దేవుడు అంటాడు, నా బిడ్డ అంత మేలు చేస్తుంటే ఇంకా నువ్వు కీడు చేస్తావా? ఇక నీ పని అయిపోయింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దావీదు ఎంతమంది తెలిసిన వాళ్ళు చేత అతను దావీదు తెలిసిన వాళ్ళు ఎత్తడమ్మా. దావీదు తెలిసింది ఎంతమందికి తెలుసు? సౌలు తెలుసా? ఎవరు? సౌలు ఒక రాజు. ఏం చేసేవాడు సౌలు? తరుముతుండేవాడు దావీదుని. దావీదు మేలు చేస్తుండేవాడు. దావీదు ఏం చేస్తాడు? దావీదు ఏం చేశాడు? గొలియాతును చంపాడా? దావీదు మేలు చేస్తున్నాడా? సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు, చంపాలని తరుముతున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? చంపడానికి అవకాశం ఉన్నా, చంపడానికి దొరికినా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా, చంపడానికి దొరికినా అభిషిక్తుని నేను ముట్టుకోను అని చెప్పి అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే దావీదు మేలు చేశాడు, సౌలు కీడు చేస్తున్నా దావీదు మేలు చేశాడు. కాబట్టి దేవుడే సౌలును ఎవరికి అప్పగించాడు? ఎవరికి? అమాలేకీలకు అప్పగించాడు. హల్లెలూయా. అమాలేకీలు అంటే దేవుడికి ఎంత మాత్రం ఇష్టంలా. అలాంటి అమాలేకీలకి ఎవరిని అప్పగించాడు? సౌలుని అప్పగించాడు. అంటే నీ శత్రువుని ఇంకో శత్రువుకి అప్పగిస్తాడు దేవుడు. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టిగా కొట్టాలా. ఎవరికి నేర్పిస్తాం మనం విద్య? మన తెలివితేటలు ఏ పాటి అండి? హల్లెలూయా. మన తెలివితేటలు మహా అయితే ఇక్కడిక్కడ, కానీ దేవుడి తెలివితేటలు ఎక్కడ కొట్టాలో. హల్లెలూయా. నువ్వు తీర్చుకోవద్దు పగ. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మేలు చేయి. నువ్వు దావీదులాగా నిన్ను తరుముతున్నా కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎవరు దావీదు? అల్లుడు. ఎవరు దావీదు? ఎవరు? సౌలు కూతుర్ని చేసుకున్నాడు. అల్లుడు కూడా తరుముతున్నాడు. అయినా కూడా
దావీదు సౌలుకి మేలు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి చనిపోయాడని చెప్తే ఏడ్చాడు. చనిపోయాడని చెప్తే అందుకని కదా దావీదుని అంది నా హృదయానుసారుడు. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టిగా, హృదయానుసారుడు. హీఈస్ మై ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగినవాడు, నా హృదయాన్ని వెంబడించినవాడు. దేవుడు అంటున్నాడు నా హృదయాన్ని వెంబడించినవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా చెప్పండి, ఇది వినటానికి బాగుంది, కానీ చేసేదానికి మనం కూడా అలా చేయాలంటే నాకు కూడా ఉంటుంది అలా చేయాలని. కానీ ఎలా చేయాలి? ఎలా ప్రేమ రావాలి? చెప్పండి, ఎలా రావాలి ప్రేమ? ఎలా రావాలి? పరిశుద్ధాత్మదేవుడు వస్తేనే ఆ ప్రేమ వస్తుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలోకి వస్తేనే నువ్వు అలా ప్రేమించగలవు. లేదా నీ వల్ల కాదు, నువ్వు అనుకుంటే అవ్వదు. ఈరోజు వాక్యం విన్నావు కదా, నేను కూడా ఈరోజు నుంచి ప్రేమించాలి అనుకున్నావు అనుకో, 1 గంట 2 గంటలు ఉంటావు. సాయంత్రానికి ఏమైంది? ఈ మదన్ బాబు పాస్టర్ నాడు చెప్తుంటాడు, అబ్బా ఎవడి వల్ల అయితే నేను మంగళవారం రాను కూడా రాను నెట్టు చెప్తుంటాడు. ఓరకనే నేను రాను. సాయంత్రం అవగానే మళ్ళీ పగ, వాళ్ళని ఎట్టు చేయాలి అటు చేయాలి అంట. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి వస్తేనే మాత్రమే మీరు ప్రేమించగలుగుతారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగా. రోమీలకు రాసిన పత్రికలో అదే మాట చెప్పారు. 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5:5. రోమీలకు రాసిన పత్రిక 5:5 చదమ్మా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ప్రేమించాలంటే అది నీ వల్ల కాదు. ఎవరి ద్వారా అండి? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీ హృదయములోకి దేవుని ప్రేమ వస్తుంది. దేవుని ప్రేమ ఏంది? మనుషుని ప్రేమ ఏంది? మనుషుల ప్రేమ అంటే నిన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తావు. దేవుని ప్రేమ ఏంది? నీ శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. అది నువ్వు అనుకుంటే అవ్వదు. అది ఎవరి వల్ల ఇది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటానేమో తెలుసా? ఆరాధన చేయాలా. హల్లెలూయా. ఏం చేయాలి? పాటలు పాడాలా. నువ్వు వంట చేసుకున్నప్పుడు పాటలు పాడుతున్నావా? నువ్వు బట్టలు ఉతుకున్నప్పుడు పాటలు పాడుతున్నావా? చెప్పాలా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలోకి దేవుని ప్రేమ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు గీతాలు పాడుతూ దేవుని మహిమపరుస్తుంటావో, అప్పుడు నీ హృదయం దేవుడి ప్రేమతో నింపబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు పాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, పగని కాదు. హల్లెలూయా. పగొద్దండి మనకి, పగ దేవుడు తీర్చుకుంటాడు. హల్లెలూయా. నిన్ను నిందించేవారిని ఆయనే చూసుకుంటాడు. వేటగాని ఊరిలో నుండి ఆయనే మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుని ఎవరు కాపాడారు? దేవుడే. నా దుర్గమా, నా శైలమా. ఆయనే రాసిన పాట. వేటగాని ఊరిలో నుండి నన్ను కాపాడుతావయ్యా, అన్నీ రాశాడు ఆయనే. ఆ దావీదుగా ఆ గొప్ప ఆరాధికుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దావీదు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తుంది ఏం తెలుసా? పరలోకపు గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పరలోకపు ప్రభుత్వం ఏంటో తెలుసా? నువ్వు శత్రువును కూడా నువ్వు ప్రేమించు, నువ్వు శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ తరపున నీ పక్షముగా దేవుడే యుద్ధము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ వస్తుంది. అప్పుడు మాత్రమే నేను ప్రేమించగలను. అయినా కానీ ప్రభువా, అయినా కానీ నాయన, నా మనసులోకి అప్పుడప్పుడు అట్ట వస్తుందయ్యా, అది గుర్తొస్తుందయ్యా అంటే ఇంకోటి చెప్పాడు దేవుడు. ఏం తెలుసా? నీ హృదయమును వాక్యముతో నింపాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119:11. 119:11. 119:11.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. అయ్యా నీ వాక్యమును ఉంచుకున్నానయ్యా. హల్లెలూయా. ఏం చేశాడంట? వాక్యం ఉంచుకున్నాడంట. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, టీవీ ఛానల్ పెట్టడం దేనికయ్యా అన్నాడు. టీవీ ఛానల్ పెట్టడం దేనికి అన్నాడు. ఎవరు డబ్బులు ఇచ్చినా ఏగిపోయినా నా మంగళవారం ప్రార్థనలకు వచ్చినటువంటి బిడ్డలు ఇచ్చే కానుకలతో టీవీ ఛానల్ నడుస్తుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. మంగళవారం ప్రార్థనలకు ఎవరు వస్తారు తెలీదు. హల్లెలూయా. ఎవరు వస్తారు తెలీదు. ఎవరిని పంపిస్తాడు దేవుడు తెలీదు. ఎవరు ఎంత డబ్బులు చేతిలో పెట్టుకుని వస్తారో తెలీదు. ఎంత కానుకేస్తారో తెలీదు. కానీ నా ఆధారం ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. అంటే నా మనసులో, నా హృదయములో నేను ఎటువంటి ఆలోచనలు చేయకూడదు? నెగటివ్ ఆలోచనలు చేయకూడదు. వాక్యము నింపుకోవాలి. ముందు నేనేం చేయాలా? నింపుకోవాలి. నా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నా దేవుడు చూసుకుంటాడు. ఒక ఆయన అంటాడు, అయ్యా ఏందయ్యా నువ్వు ఈ మందిరం వెంట కట్టేవాటే? నా దేవుడే కట్టించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడే. టీవీ ఛానల్ నా దేవుడే. మీకు భోజనం నా దేవుడే. 100 మందికి భోజనం పెడతాం దేవుడే. చెప్పండి ఎవరయ్యా? ఎవరు? అందరికి భోజనాలు పెడుతున్నావు, టీవీ ఛానల్ నడిపిస్తున్నావు, మీరు భోజనం చేస్తున్నారు, మీరు కరెంటు బిల్లులు కడుతున్నారు. దేవుడే నాకు సమస్తమును నెరవేరుస్తాడని నమ్మే కాబట్టి ఆయనే నెరవేరుస్తున్నాడు. నేను సేవకు వచ్చి 21 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఎన్నమ్మా? ఈ 21 సంవత్సరాలుగా నా దేవుడే పోషిస్తున్నాడు, నా దేవుడే నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీ హృదయంలో వాక్యం పెట్టుకోవాలి. నీ హృదయంలో ఏం వాక్యం పెట్టుకుంటావు? పరలోకము నుండి వచ్చిన యేసు నన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా జీవితాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నా సమస్యలన్నీ తీసేస్తాడు. హల్లెలూయా. నా అవసరాలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. నాకు కావలసినంతా కూడా ఆయన చేస్తాడు. నమ్మాలా? అందుకనే ఒక్కొక్కసారి అపనమ్మకము, పాపం అనేది వస్తూ ఉంటుంది. వచ్చి ఏం చేస్తుందంటే భయపెట్టిద్ది, కలవరి పెట్టిద్ది, దేవుడి మీద నమ్మకం లేకుండా మాట్లాడిద్ది. హల్లెలూయా. దేవుడి మీద చెప్పాలా? దేవుడి మీద నమ్మకం పెట్టదు ఈ హృదయం. అందుకని వ్యాధి ఉంది. మనసుకి ఏముంది? వ్యాధి ఏం చేస్తుంది? చెప్పండి. వ్యాధి ఏం చేసిద్ది? అమ్మా అయిపోయానమ్మా, నేను అయిపోయామా. పహిల్వాన్ అంట వ్యాధి రాకముందు. చెప్పండి. వ్యాధి రాకముందు పహిల్వాన్ నలుగురిని కొడతా అంటాడు. వ్యాధి రాగానే ఓ మంచం మీద ఏమాట, ఓ ఏమే లోపల ఉన్నావరా, దుప్పటి కప్పు, చలి పడుతుంది, జ్వరం, అయ్యో అటు పట్టుకో, పాస్ వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి, పట్టుకో అంటాడు. పట్టుకోవాలి. ఏమైందయ్యా? అడుగు తీసి అడుగు వెళ్ళిపోతా. వ్యాధి ఏం చేసింది? చెప్పండి. వ్యాధి ఏం చేసింది? ఈ మనసుకు కూడా వ్యాధి అంట. ఈ హృదయం కూడా ఏం చేసింది అంటే వ్యాధి అంటే నిన్ను క్షీణపరుచుద్ది. ఎప్పటికప్పుడు నిన్నేం చేస్తుంటుంది? క్షీణపరుస్తుంటుంది. అందుకనే ఆ వ్యాధికి మందు ఏంటంటే దేవుని వాక్యము. గట్టిగా చప్పటండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఆ వ్యాధికి మందు, నీ మనస్సుకనే వ్యాధికి మందు, నీ హృదయం అనే ఆ హృదయానికి వ్యాధికి మందు ఏంటంటే వాక్యముతో నింపుకున్నాను. హల్లెలూయా. నింపావా వాక్యాన్ని? అందుకని టీవీ ఛానల్ పెట్టాం. హల్లెలూయా. టీవీ ఛానల్ 24 గంటలు. చెప్పండి. 24 గంటలు. అయ్యగారు మాకు రావట్లేదు అయ్యగారు టీవీ ఛానల్. ఫోన్ ఉందా? ఎంతమందికి ఉంది ఫోను? టచ్ ఫోన్ ఉందా? కొంచెం ఇలాంటి ఫోన్ ఉందా? ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. మీ ఫోన్లో వచ్చింది టీవీ. హల్లెలూయా. పైకెత్తండి. ఉందా? ఉంటే ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా. ఉంటే నిజంగా ఎత్తండి. నిజం చెప్తున్నా. నిజంగా ఎత్తారా? ఫోన్ ఉన్నాయా? దీంట్లో మీకు టీవీ ఛానల్ వచ్చేస్తుంది. ప్రేయర్ టీవీ 24 గంటలు మీ ఫోన్లో వచ్చేసింది. ఎక్కడ? అదిగో వస్తుందా? నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా కదా. అన్నది తాము చూసుకోకుండా పక్కన వాళ్ళు చూసినప్పుడు పగ వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. టీవీ ఛానల్ వస్తుంది ఫోన్లో 24 గంటలు వచ్చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నా ఫోన్లో కూడా చెప్పాను అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఎక్కడికి?
ప్లే స్టోర్లో ప్రేయర్ టీవీ అని కొట్టాలి. కొడితే మీకు టీవీ ఛానలే మీ ఫోన్లోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇంట్రెస్ట్ ఉందా? కొట్టండి ఇప్పుడే. మీ ఫోన్లు ఉంటే కొట్టండి ఇప్పుడే. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ప్రేయర్ టీవీ అని కొట్టండి, ఇన్స్టాల్ చేయండి. 6 నిమిషాల్లో ఇన్స్టాల్ అయిపోయింది, టప్పని వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లో చూసుకోవచ్చు. మంగళవారం ప్రార్థనలు జరిగేవన్నీ దాంట్లో పెడుతుంటాం. దేవునికి స్తోత్రం. వాక్యము, పాటలు, ప్రార్థనలు, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి మన ఛానలే ఒక యూట్యూబ్ లాగుంది. హల్లెలూయా. యూట్యూబ్లో కాదు నేను చెప్పేది, యూట్యూబ్లో కాదు. యూట్యూబ్ ఎట్టనో అట్నే మన ఛానల్. హల్లెలూయా. డబ్బులు అవుతాయి దానికి? అవుతాయా? లెక్క చేయము. ఎందుకంటే ఎవరున్నారు మన తోడు ఎవరున్నారు? ఎవరండి? దేవుడు. ఆ తర్వాత మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని వాక్యము నింపుకోవాలి. వాక్యము నింపుకుంటే నీకు అలాంటి నెగటివ్ ఆలోచనలు రావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు రాజు దేవుడి చిత్తానికి దూరం అయిపోయాడు. ఎందుకంటే కీడు చేద్దాం అనుకున్నాడు. కానీ దావీదు రాజు కీడు చేయలా, మేలు చేశాడు. దావీదు మీద దేవుడి చిత్తం వచ్చింది. సౌలు మీద దేవుడి చిత్తం తొలగిపోయింది. సౌలుకు దేవుని ఆశీర్వాదాలు రావడం ఆగిపోయినాయి. సౌలు కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టేశాడు. దావీదు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ కుటుంబం దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే నీవు దేవుడి చిత్త ప్రకారం నిలబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ చేతి పనిని ఆశీర్వదించబడుతుంది. నీవు తలంచిన ప్రతి తలంపు సక్సెస్ అవుతుంది. నీ కుటుంబము అందరికంటే సౌలుకు ఇవ్వాల్సినటువంటి ఘనత దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుడి మహిమపరుద్దాం. కీడు చేత కాక మేలు చేత జయించాడు దావీదు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అటువంటి జయ జీవితములు కలిగి ఉందుము గాక. ఆమేన్.